గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ నేను సోని. వానాకాలం మొదలైంది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వర్షాలు కూడా కురుస్తున్నాయి. రైతులు పొలం పనులు మొదలుపెట్టే సీజన్. అమరావతిలో అసలు సిసలు రాజకీయం మొదలైంది. రాజధాని మునిగిపోతుందంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పాలకపక్షం మండిపడుతోంది. లేనిపోని ప్రచారాలు ఆపకపోతే వైసీపీకి ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రావన్నారు మంత్రి నారాయణ. కొండవీటి వాగు, పాలవాగుపై 69 బ్రిడ్జిలు కడుతున్నట్లు చెప్పారాయన. వాటితో అమరావతి మునక సమస్య ఉండదన్నారు. ఇక మావిగన్ పేరుతో రాజకీయం చేస్తున్నారని మంత్రులు ఫైర్ అవుతున్నారు. మరి వైసీపీ ఏమంటోంది? అమరావతి నిర్మాణం ఇష్టం లేదా? రాజధానికి అడ్డుపడుతున్నారా? దుష్ప్రచారం చేస్తున్నారా? అమరావతి అన్స్టాపబుల్ అంటున్న లోకేష్ మాటలతో వైసీపీ విమర్శలకు చెక్ పడుతుందా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శివాని న్యూస్ నుంచి లైవ్లో సిద్ధంగా అందించడానికి. శివాని, మొత్తానికి చూస్తున్నాం ఏపీలో ఒక సైడు నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తుంటే అలాగే వర్షాలతో పాటు రాజధానిపై రసవత్తర రాజకీయ పోరు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. అమరావతిలో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తుందని చెప్పొచ్చు. ఓవైపు వైసీపీ టీడీపీ మీద, కూటమి ప్రభుత్వం మీద ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటూ పోతుంది. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయితే అమరావతి మొత్తం మునిగిపోతుందంటూ వైసీపీ ఓవైపు ప్రచారం చేస్తుంది. మరోవైపు ఏమో టీడీపీ దీనికి ధీటుగా సమాధానాలు కూడా ఇస్తుంది. వైసీపీ చేస్తుంది దుష్ప్రచారం అని క్లియర్ కట్ గా చెప్తుంది. ఈ దుష్ప్రచారం ఆపకపోతే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు తర్వాత రాకపోవచ్చు అని కూడా చెప్తుంది. అండ్ మావిగన్ పేరుతో రాజకీయం చేయాలని యోచిస్తున్నట్లుగా వైసీపీ పార్టీ ఉందన్నట్టుగా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే దీనికి సంబంధించి మంత్రి నారాయణ కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, కొండవీటి వాగు అండ్ అలాగే పాలవాగుపై 69 బ్రిడ్జ్లు కట్టబోతున్నట్లుగా క్లియర్ కట్ గా చెప్పారు. ఈ బ్రిడ్జెస్ అన్ని నిర్మాణంలోకి వస్తే ఈ బ్రిడ్జెస్ ని కట్టేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఎంత ఘోరం వర్షం పడినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు, ఏ సిటీ కూడా ఏ ఊరు కూడా మునగదు అన్నట్టుగా కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది నారాయణ. అండ్ అమరావతి అన్స్టాపబుల్ అంటున్న లోకేష్ మాటలతో వైసీపీ కూడా విమర్శల మీద విమర్శలు ఇస్తుంది. సో చూడాలి, రెండు వైపులా వైసీపీ వర్సెస్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నట్టుగా రెండు వైపులా కూడా ఇప్పుడు హాట్ కామెంట్స్ నడుస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు గురునాథం గారు, టీడీపీ లీడర్స్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆయనతో మాట్లాడే ముందు క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? మ్యూచువల్ ఫండ్, గోల్డ్లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా? సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 8:30 మీ ఐ న్యూస్ లో చూడండి. మార్కెట్ పర్స్, మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతోంది. కాల్ చేయాల్సిన నంబర్స్ 7288889933, 04048574964. వెల్కమ్ బ్యాక్. ఎస్, ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు గుంటూరు నుంచి. సో నాగేశ్వరరావు, చెప్పండి, ఇప్పుడు అసలు ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లో ఏం నడుస్తుంది? వైసీపీ అండ్ అలాగే కూటమి ప్రభుత్వం పరస్పరంగా హాట్ కమెంట్స్ చేసుకుంటున్నాయి. సో ఈ కమెంట్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? మీ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది? ఏదైతే అమరావతి రాజధాని అంశంపై అయితే ఇటు కూటమి ప్రభుత్వం, అటు వైసీపీ పార్టీ కూడా, వైసీపీ అధినేత ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశం మీద ఇద్దరికి మాటల యుద్ధం అయితే జరుగుతున్న, ఇరు పార్టీలకి కూడా మాటల యుద్ధం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అభివృద్ధిలో భాగంగా మేము రాజధాని అమరావతిని ముందుకు తీసుకెళ్తుంటే మావిగన్ అనే రకరకాల అంశాలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకున్నారు. అదే విధంగా ఆయన మాటలు కూడా ఉన్నాయి. ఆ పార్టీ నాయకుల బిహేవియర్ కూడా అలాగే ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా రాజధాని అమరావతిలో ఉంటే రాజధాని మునిగిపోతుంది, వర్షాలు వస్తే గనక అధిక వర్షాలు వస్తాయని
వైసీపీ చెప్తున్న మాట. అయితే అదే విధంగా చూసుకుంటే ఏదైతే అక్కడ కొండవీడు వాగు ఉంది, కొండవీడు వాగుకు సంబంధించి కూడా భారీగా వర్షాలు కానీ జరిగితే అటు ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి నీరు వస్తే ఈ రాష్ట్ర రాజధాని ప్రాంతం అనుకున్న ప్రాంతం మొత్తం కూడా వర్షం నీరుతో మురిగిపోయే అవకాశాలు ఉన్నాయనేది ప్రధానంగా వైసీపీ చెప్తుంది. అదే విధంగా గత అనుభవాలను కూడా వైసీపీ గుర్తు చేస్తున్న పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి ఇటు పక్కన చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏదైతే మంత్రి నారాయణ కూడా దీనికి సంబంధించి ఘాటుగానే చెప్తున్న వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాజధాని గతంలో రాష్ట్రంలో పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధానిని అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు రాజధాని ప్రాంతం అంతా మునిగిపోయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కూడా ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే వర్షపు నీళ్లు వచ్చి కొండవీడు వాగు ద్వారా మునిగిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ దానికి ప్రత్యామ్నాయ మార్గంగా మేము ఆలోచింపు చేసి 69కి సంబంధించిన బ్రిడ్జీలు దానికి సంబంధించిన కట్టుతున్నాము. వాటికి సంబంధించి ఆ కాలువ వాగుల ద్వారా కూడా వాటర్ మొత్తంగా కూడా కృష్ణా నదిలోకి వెళ్ళిపోయింది అనేది ప్రధానంగా కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మంత్రి నారాయణ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అయితే 69 బ్రిడ్జీలకు సంబంధించి అధిక ఖర్చు అవుతుంది. దాని రాజధాని ప్రాంతంలో ఎక్కువ శాతం ఖర్చు నిమిత్తం ఏదైతే కొండవీడు వాగు వల్లే ప్రధానంగా ఖర్చు ఎక్కువ అవుతుంది అనేది కూడా ప్రధానంగా వైసీపీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనప్పటికీ రాజధాని ప్రాంతంలో రైతులు సీలింగ్ ఇచ్చిన భూముల్ని అన్ని కూడా డెవలప్ చేస్తూ రాజధాని అభివృద్ధి రాష్ట్రంలో ఒక రాజధాని మన రాష్ట్రానికే లేదు కనుక ఇక్కడ ఈ ప్రాంతాల్లో గతంలో ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి టీడీపీ అప్పుడు ఇక్కడ నిర్ణయం తీసుకుని ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేసాం. దానికి ప్రతిపాదనగా ముందుకు వెళ్తున్నాం. ప్రజెంట్ మేము ఇప్పుడు కూడా అదేవిధంగా గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశం పట్టించుకోలేదు గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు అన్నీ కూడా పిచ్చి మొక్కలు లాంటివి అని ఏ విధంగా పడితే ఆ విధంగా ఉన్నాయి. కట్టిన బిల్డింగ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో వాడకం లేక పాడుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూస్తుంటే అక్కడ కట్టినవి ఏవైతే అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఇలాంటివన్నీ కూడా గత పాలనలో కూడా వాళ్ళు వాడుకున్నారు. అదే కట్టబట్టే కదా వాడుకుందని కూడా ఆ కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క వరదకు సంబంధించిన అంశం ప్రధానంగా లేవలెత్తిన పరిస్థితి అయితే వైసీపీ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కొత్తగా మావిగన్ అనే అంశం తీసుకొచ్చారు. మావిగన్ అనే అంశాన్ని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయండి, దాని ప్రకారంగా ఆల్రెడీ డెవలప్ చేసిన ఏరియాను వాడుకుంటే బెటర్ ఖర్చు ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించి ఏదైతే రాజధాని ప్రాంతంలో ఆల్రెడీ అసెంబ్లీ సెక్రటరియట్ భవనాలతో పాటు మరికొన్ని రోడ్లు, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు, అలాగే సిఆర్డిఏ పరిధి ఆఫీసులు ఇవన్నీ కూడా ఇప్పటికి నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పలు యూనివర్సిటీలు కూడా ప్రాంతంలోకి వచ్చిన పరిస్థితి. ఈ విధంగా చూస్తుంటే మొత్తంగా అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే రోడ్లు కూడా పూర్తిగా డెవలప్ అయినా ఏదైతే అటు వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగానే ముందుకు వెళ్తున్నామని కూడా ఈ 2 సంవత్సరాల్లో దాదాపు చాలా అభివృద్ధి చేశాం. అదే విధంగా దానికి చూసుకుంటే ఈ మునిగిపోయే అంశం అయితే మాత్రం చాలా వరకు అవకాశమే ఉండదని కూటమి ప్రభుత్వం చెబుతుంది. దానికి సంబంధించి కొండవీడి వారికి సంబంధించిన నీళ్లు మళ్లీ ఇచ్చే అవకాశం కృష్ణా నదిలోకి వెళ్ళిపోయేటట్టుగా ప్రణాళికలు తీసుకుంటున్నాం. ఇంకా ఉన్న 2 ఏళ్లలో కూడా ఈ యొక్క దానికి సంబంధించిన డ్యాములు, వాటర్ నిల్వ చేసే డ్యాములు కానీ ఈ విధంగా ఆ వాటర్ స్టోరేజ్ కి వచ్చే విధంగా స్టోరేజ్ మిగిలినవి కూడా వాటి కృష్ణా నదిలోకి వెళ్లే విధంగా అయితే మేము నాగేశ్వరరావు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు గురునాథం గారు, టీడీపీ లీడర్, అండ్ అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు, వైసీపీ లీడర్. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి గురునాథం గారు. ఇప్పుడు మనం చూస్తున్నాము వైసీపీ ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద కొన్ని కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి అసలైన కష్టాలు స్టార్ట్ అవుతుంది, అమరావతి అంతా కూడా మునిగిపోతుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి?
గురునాథం గారు. నమస్కారం మేడం. ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. రాలేదు మేడం క్వశ్చన్. మీరు ఏమి దేని మీద అడుగుతున్నారు క్వశ్చన్ అడగండి మేడం. గురునాథం గారు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వైసీపీ కూటమి ప్రభుత్వం మీద కొన్ని కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. మాన్సూన్ సీజన్ అంతా స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి అమరావతికి అన్ని కష్టాలే అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు మీకు గతంలో నేను ఒకసారి చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే కృష్ణానది ఒడ్డున రివర్ ఫ్రంట్ లో ఉన్నారు, జీవిస్తా ఉన్నారు, లింగమనేని రమేష్ గారి హౌస్ లో ఈ వరదలు ఎట్లా చేయాలా, మేనేజ్ చేయాలా, హౌ టు కంట్రోల్ ది సిస్టమ్ అనే దగ్గర నీళ్లు వస్తే కొంత ఆపి ఒకేసారి ఉరవడిగా వదిలి వాడి ఇంటికి కూడా పోయి నేను చూపించడం కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినట్టుగా చూపించడం కోసం గ్రాఫిక్స్ వాడి అసలు అద్భుతంగా రసవత్తరంగా వీళ్ళు ఆడేటువంటి నాటకంలో అసలు ఎంత బాగా నటిస్తారంటే జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ వాళ్ళు అంత భ్రమింపజేయటం కోసం వాళ్ళు బ్లూ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడో నుంచి కొండవీటి వాగు కానీ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వాగులు లిఫ్ట్ ఏర్పాటు చేసి దాదాపుగా 60 పై చిలుకు అన్ని కూడా బ్రిడ్జీలు కట్టి వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ వాల్స్ కూడా కట్టి వాటర్ ఇప్పుడు విజయవాడలో కృష్ణలంక దగ్గర ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించి అప్పటి నుంచి కట్టినటువంటి ఇప్పటికి ఇంకా కొనసాగుతానే ఉన్నాయి. ఆ వరద నీరు రాకుండా వాళ్ళను కూడా కట్టి ఆ విధంగా అక్కడ ఆ ప్రాంతంలో అన్ని చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఇక్కడ మనం అమెరికాలో చూస్తా ఉన్నాం. ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి అమెరికాలో కూడా అరెంటైన్ పెద్ద పెద్ద ఈ సునామీలు వచ్చి తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద రాజధానులు కూడా కొట్టుకుపోతున్నటువంటి, అదే విధంగా హైదరాబాద్ లో కూడా మనం పూర్తిగా 400 సంవత్సరాలు అయినప్పటికి కూడా అక్కడ వరద నీరుతో నిండిపోతా ఉంది. పెద్ద వర్షం వస్తే హైదరాబాద్ మొత్తం మునిగిపోతున్నటువంటి నేపథ్యం. మద్రాసు వస్తే అసలు కంప్లీట్ గా నీళ్లలోనే ఉంటా ఉంది డిసెంబర్ లో. ఆ విధంగా అన్ని చూసుకున్నా కూడా అమరావతి చాలా బెటర్ పొజిషన్ లోనే ఉంది. ఇది ఎందుకంటే గతంలో అమరావతి అనేది వాళ్ళు వ్యవసాయం చేసుకుని జరీబ్ భూములు ఉన్నటువంటి ప్రాంతం. అదంతా కూడా కృష్ణా పరివాహ ప్రాంతంలో పక్కన ఉన్నటువంటి ప్రాంతం. అది లోతట్టు ప్రాంతం. అక్కడ అన్ని కూడా వాగులు వంకలు అన్ని ఉన్నటువంటి ప్రాంతం. కానీ సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రదేశం ఆ బుద్ధుడు విరాజిల్లి ఆరామ క్షేత్రాలు అమరావతి ఆ పుణ్యక్షేత్రాల్లో అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా బ్రహ్మాండంగా మన దేవత దుర్గమ్మ గారు ఆశీస్సుల వల్ల అక్కడ బ్రహ్మాండమైనటువంటి కట్టడాలు కడతా ఉంటే వీళ్ళు సైతాను సైన్యం లాగా మావి గన్ను అని ఒకటి తీసుకొచ్చి, ఆ పేలని గన్ను ఒకటి తీసుకొచ్చి అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ మొదటి కాడి నుంచి కూడా ఒక దుగ్ధతో ఒక రాజకీయ కోణంలో ఒక సామాజిక వర్గాన్ని అక్కడ ఎండగడుతూ ఆ సామాజిక వర్గాన్ని ఎదగనీయకుండా చేయటం కోసం అన్ని అంశాలు దాన్ని క్రోడీకరిస్తూ అమరావతిలో ఇది భ్రమరావతి అని చెప్పేటువంటి కార్యక్రమం తీసుకొని చాలా ముందుగా 3 రాజధానులు ఉద్యమం చేసి దాన్నంతా కూడా తొక్కిపట్టి, అదే విధంగా ఆ 3 రాజధానులు ఉద్యమం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పదవిచ్యుతులు అవటం, మరి ఒక రాజధాని ఉద్యమం వల్ల చంద్రబాబు నాయుడు గారు రైట్. there's a technical problem. ఓకే, గురునాథం గారు మాట్లాడదాం. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ్ భాస్కర్ రెడ్డి గారు, వైసీపీ లీడర్. సో నమస్తే అండి విజయ్ భాస్కర్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏ విధంగా అయితే మొన్న మంత్రి నారాయణ మాట్లాడడం జరిగిందో, కొన్ని విశేషాలు షేర్ చేసుకోవడం జరిగింది. 69 బ్రిడ్జ్లు కడుతున్నాం కాబట్టి అమరావతికి ఎలాంటి ఢోకా ఉండద్దు అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ప్యానల్లో ఉన్న సభ్యులకి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు గొడ్డల పార్టీ అనో సైతాన్ పార్టీ అనో అంటున్నారు. అది గొడ్డల పార్టీ సంగతి పక్కన పెడితే వాళ్ళది గుంటనక్కల పార్టీ, పర్టికులర్ గా టీడీపీది గుంటనక్కల పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి భూతంలాగా పట్టుకున్నారు. భూతంలాగా పట్టుకొని ఇవాళ ఇప్పుడు మనం అమరావతి ప్రాంతానికి పోదాం, రమ్మనండి. ఇప్పుడు లైవ్ లో నేను వస్తాను, రమ్మనండి. ఇవాళ పడితే నిన్న మొన్న కురిసిన వర్షాలకి మొత్తం నీటిమయం. నిన్న నేను హైకోర్టుకు పోతే కనీసం కారు పోవటానికి కూడా పరిస్థితి లేనంత గుంతలు ఏర్పడ్డాయి. అన్ని గుంతలు, అన్ని నీళ్లు.
ఎక్కడ పని చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారు? 69 కాదు 169 బ్రిడ్జిలు కట్టమానండి. ఉపయోగం ఏంది? ముఖ్యంగా కృష్ణా నదికి రివర్ ఫ్రంట్ మీద రిటైనింగ్ వాల్ కట్టకుండా వీళ్ళు ఎన్ని కట్టుకున్నా ఉపయోగం లేదు. ఇక రేపటి నుంచి నిన్న మొన్న కురిసిన వర్షాలకి అవన్నీ తోడిపోసుకోవడం కోసమే 2025, 26, 27 సంవత్సరం సరిపోతుంది. అసలు కన్స్ట్రక్షన్ జరిగేది ఎక్కడ? ఒక్క కన్స్ట్రక్షన్ అయినా జరిగిందా? ఒక్కటైనా చూపించగలుగుతారా? వాళ్ళు తొవ్విన గుంతలు నా దగ్గర ఇప్పుడు ఫోటోలు, కొన్ని ఫోటోలు తీశాను. మీకు కావాలంటే ఈ ఫోటోలు, ఈ వాయిస్ అయిపోయినాక మీకు ఫోటోలు కూడా పెడతాను. ఆ ఫోటోలు చూడండి. అన్ని గుంతలే, అన్ని మట్టి కుప్పలే, అసలు చేసింది లేదు. చెప్పుకునేది మటుకి 1000 రెట్లు చెప్పుకున్నారు. ఉపయోగం లేకుండా ఎందుకమ్మా? గురునాథం గారు, 2024లో మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా ఘోరం జరిగిందని చెప్పొచ్చు. అప్పుడు వరద ఏ విధంగా పారిందో మనం క్లియర్ గా చూసాము. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగి రాత్రంతా పడుకోకుండా అంత చర్యలు దగ్గరుండి వీక్షించిన పరిస్థితుల్ని మనం చూసాము. అది 2024లో జరిగింది. ఇప్పుడు 2026 మాన్సూన్ సీజన్ వచ్చేసింది. సో అప్పుడు జరిగిన విధ్వంసాన్ని ఎలా ఈసారి ముందు చర్యగా చూసుకొచ్చంటారు? ఎలాంటి జాగ్రత్తలు ముందుగానే పాటించాలన్న ఒక రఫ్ ఐడియా అయితే ఈ పార్టికల్లో వచ్చి ఉంటుంది కదా? ఒకటి నేను చెప్తా. ఇప్పుడు సిస్టమ్ లో డ్రైనేజ్ సిస్టమ్ గానీ అన్ని చేస్తూ ఉన్నారు. అప్డేట్ రైట్, టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే, సో విజయ్ భాస్కర్ రెడ్డి గారు, మనం చూసామండి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం ఒక ఘోరం అయితే చూసాము. విజయవాడ ఏ విధంగా మునిగిపోయిందో విషయం మన అందరికి తెలిసిందే. సో ఆ 2024 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు వీళ్ళు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? అవునమ్మా, ఇప్పుడు విజయవాడలో జరగటానికి కారణం ఏంటో తెలుసా? బుడమేరు కాలువలు పూడికలు తీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా 19 నుంచి 24 దాకా చేసినటువంటి తప్పిదాలే అవి మొన్న విజయవాడలో వరదలు రావడానికి కారణం. మేము ఆ మొత్తం కూడా పంటంతా కూడా ఇప్పుడు మేము బాగానే 25లో వరదలు రాలేదు కదమ్మా. 25లో వరదలు లేవు. ఇప్పుడు ఎట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. మేమన్నీ కూడా బిఫోర్ గానే అన్ని చేస్తా ఉన్నాం. ఇప్పుడు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఒకవేళ ఈ సంవత్సరం వస్తే గనక ఎలాంటి ముందు చర్యలతో మీరు సిద్ధంగా ఉన్నారు? అసలు మొత్తం మేమంతా కూడా ఏదైతే 24కు ముందు వైఎస్ఆర్ పార్టీ తీసుకున్నటువంటి చర్యలు ఏమి లేవు, జీరో. కాబట్టి 25లో మాకు వరదలు, 24లో వరదలు వచ్చినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత 25లో రాలేదు. మేము ఆ మొత్తం విజయ్ భాస్కర్ గారు, ఇప్పుడు మీరు మీ హయాంలో జరిగిన తప్పిదాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. అప్పుడు మీరు మా హయాంలో ఏం తప్పిదాలు చేయలేదమ్మా. జరిగినటువంటి సెక్రటేరియట్ కానీ, సచివాలయం కానీ, లేకపోతే అసెంబ్లీ భవనం కానీ మేము అంతే ఉంచి పరిపాలన నడిపాం. 3 రాజధానులు అన్నమాట వాస్తవమే. వైజాగ్ ఒకటి, కర్నూలు ఒకటి న్యాయ రాజధాని, పరిపాలనా రాజధానికి అనుకున్నాం. ఇక్కడ ఉన్న రాజధాని ఇక్కడనే ఉంది, ఎక్కడికి పోలా. ఆ బిల్డింగ్లు ఏమో టెంపరీ బిల్డింగ్లని, ఇవాళ ఏమో పర్మనెంట్ బిల్డింగ్లని కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పైగా వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని బుడమేరు లాకులు తప్పి విజయవాడ ముంచి ప్రాణాలు పోగొట్టడానికి ఆయన ప్రధాన కారణం అయ్యారు. దాన్ని పట్టించుకోరు. మా గవర్నమెంట్ లో విజయవాడకి పక్క రిటర్నింగ్ వాళ్ళు కట్టారు. చూడమని ఒక్క చుక్క విజయవాడలో నీళ్లు దిగుతామో వీళ్ళు ఏమైనా చేశారా? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి ఏం గాడిదలు చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? 2 ఏళ్ళ నుంచి నీళ్లు పెట్టడం. అంటే ఇప్పుడు అమరావతి అభివృద్ధి జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. అభివృద్ధి ఉంటే కదా జీర్ణించుకోవడానికి. దాకా నీళ్లు తోడారు, మళ్ళీ రేపటి నుంచి నీళ్లు పెడతారు. ఇంకా అదేనా అభివృద్ధి? నీళ్లు తోడటానికి అభివృద్ధి జీరో అని చెప్తున్నారు. ఏమంటారండి? అసలు వాళ్ళకి కళ్ళున్న కబోదుల్లాగా బుద్ధి జ్ఞానం ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఎన్ని టవర్స్ కడుతున్నామో, ఐకానిక్ టవర్స్ పెడతా ఉన్నామో ఏమంటే తెలుసుకొని డిబేట్ కి వచ్చేటప్పుడు తెలుసుకొని రావాలా. వ్యక్తిగత దోషాలు వస్తూ
తెలుసుకొని పక్కన రావాలా? చూడు. మీలాంటి వాళ్ళందరూ నువ్వు పక్కన వైసీపీలో చూడు. ఉండబట్టి అక్కడ నీ వైసీపీ పక్కన అధికారంలో చూడు. రాదు. సరే. మీ విజయభాస్కర్ గారు డొల్లతనం, ఇప్పుడు మొన్న మంత్రి దెయ్యాలు నారాయణ వేదాలు మాట్లాడేటప్పుడు ఇచ్చినట్టుగా ఒక ఉంటది. విషయం చెప్పారండి. 69 బ్రిడ్జిలు కడుతున్నాము, సో ఇప్పుడు ఈ బ్రిడ్జిలు కట్టేస్తే పరిష్కారం దొరికినట్లేనా? ఏ ఒక్క అమ్మా, బ్రిడ్జ్ గ్రౌండింగ్ అయిందో చూపించమనమ్మా. ఏ ఒక్క బ్రిడ్జ్ గ్రౌండింగ్ అయిందో నేను చూపించమనమ్మా. చెప్పేది వినండి అది మేడం. శ్రీడాక్షిత్ రోడ్డు బ్రిడ్జి కడితే అది కుంగింది. వీళ్ళు ఎక్కడ బ్రిడ్జిలు కట్టేది? కట్టిన బ్రిడ్జి కుంగింది, ఇంకా బ్రిడ్జి కట్టేది అక్కడ. 64 బ్రిడ్జిలు కడుతున్నాం, కుంగేది ఏంటి, ఆగేదేంటి? మీ హయాంలోనే పోలవరం బ్రిడ్జి మొత్తం పోలవరంలో బ్రిడ్జిలు బీటలు ఇచ్చినాయి. పోలవరంలో మీరు కట్టినప్పుడే నిపుణులు వచ్చి చూశారు. మీరు ఎట్టా డబ్బులు కాజేశారు ఆ డ్యామ్ దగ్గర. ఏ గురునాథం గారు, ఓకే, సో మీరు చెప్తున్నట్టుగా 64 బ్రిడ్జ్లు కడుతున్నామని చెప్పారు. సో ఇదే ఒక సొల్యూషన్. ఒక బ్రిడ్జ్ అనే చూపించండి అని అడుగుతున్నారండి గురునాథం గారు. చెప్పండి, ఒక బ్రిడ్జ్ గురించి చెప్పండి. అమ్మా చెప్తున్నా ఏనమ్మా, 64 బ్రిడ్జిలకు ప్లాన్ వేసాం, అన్ని గోయింగ్ ఆన్ ప్రాసెస్ లో ఉన్నాయి. చూపిస్తాం, శరవేగంగా అడుగులు ముందుకేస్తా ఉంది. అసలు అమరావతిలో చూస్తే ఇంత పెద్ద ఇండస్ట్రీ లాగా తయారైపోయిందంటే, ఎంత గొప్పగా తయారైందంటే, ఐకానిక్ బిల్డింగ్స్ కడతా ఉన్నాం, సిఆర్డిఏ బిల్డింగ్స్ కట్టాం, ఎమ్మెల్యేలకి శాసనసభ్యులకి అదే విధంగా ఐఏఎస్ ఆఫీసర్లకి జడ్జీలకి అన్ని కూడా క్వార్టర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాంప్రహెన్సివ్ సిస్టమ్ లో వాటర్ మీరు జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నారు గురునాథం గారు. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు అమరావతి గురించి ప్రత్యేకంగా మాట్లాడితే అక్కడ ఉన్న సెక్రటరీ, దాని పక్కనే ఉన్న విటి కాలేజ్, ఆ కాలేజ్ అంతా కూడా, సెక్రటేరియట్ అంతా కూడా వర్షం పడితే మాత్రం అంతా మునిగిపోయే ఛాన్స్ ఉందంటూగా కూడా వైసీపీ నేతలు అంటున్నారు. చెప్పండి విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు ముందు చెప్పండి ప్రాబ్లం ఏంటి. ఇవాళ కూడా విట్టికాలే చుట్టూ నీళ్లు ఉన్నాయి, హైకోర్టు చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఇవి మొత్తం అవన్నీ మునిగిపోయినాయి అమ్మా. నేను హైకోర్టు పోయి నీళ్ళలో పోతున్నాయి అంతే తప్ప వేరే మారిపోయింది. ఇప్పుడు చెప్పండి గురునాథం గారు. పిల్లలు కూడా పోయే పరిస్థితి లేదు. వీళ్ళు చెప్పేదానికి ఆధారాలే లేవు. వరద చల్లటం నేర్చుకున్నారు, ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్తున్నారు. మేడం నేను చెప్పేది వినండి మీరు. బిట్టులో ఆ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు అవి మేడం, బిట్టు గాని ఆ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు అవన్నీ కూడా ఏ వర్షం వచ్చినా ఎక్కడ వచ్చినా, విజయవాడ మొత్తం ఈ రోజున వర్షం వచ్చినప్పుడు మాకు బందర్ రోడ్ లో గాని, ఏలూరు రోడ్ లో గాని, అన్ని రోడ్లలో కూడా మునిగిపోతానే ఉంటాయి, ఒక గంటలో క్లియర్ అవుతాయి. బిట్టు కూడా అమరావతి సిటీ కాలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. మరి లోతట్టు ప్రాంతాల్లో ఉందని చెప్తున్నారు విట్ కాలేజ్, ఎలాంటి చర్యలు తీసుకుంటారండి? వాళ్ళు ఒప్పుకున్నారు కదా లోతట్టు ప్రాంతం. అదే మీరు ఒప్పుకున్నారు గురునాథం గారు, మీరే ఒప్పుకున్నారు. అమరావతి విట్ కాలేజ్ అనేది లోతట్టు ప్రాంతంలో ఉంది కాబట్టి ఇబ్బందులు పడకుండా ఉండేటట్టుగా. ఇప్పుడు మనం ఇల్లు కడతాం మేడం, మనం ఇల్లు కట్టినప్పుడు దాన్ని మెరకబోసుకుంటాం. ఒకసారి వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతంలో నీళ్లు వస్తాయి, దాన్ని మెరక చేస్తాం, మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు కొత్తగా కడతా ఉన్నాం దాన్ని, న్యూలీ వీఆర్ బిల్డింగ్ అమరావతిని కొత్తగా కడుతున్నప్పుడు మీరు 5 సంవత్సరాలు నాశనం చేశారు. ఇప్పుడు అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి రాజధాని కట్టబోతా ఉన్నాం. చూడండి, ఈ సంవత్సరం వరదలే ఉండవు అమరావతి ప్రాంతంలో, గ్యారెంటీ ఇస్తున్నాం. మేము బ్రహ్మాండమైన ప్రకాశం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్నటువంటి మేధస్సు, వారికి ఉన్నటువంటి అనుభవం పాల్గొనినందుకు, మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి క్వశ్చన్. మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.